పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సామాజిక స్ఫూర్తిని పెంపొందించాలని, విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ రహిత నివారణ, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రతల లాంటి వాటిపై పరిజ్ఞానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూలు మండలం పరిధిలోని ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ స్వరూపమైన తూడుకుర్తి గ్రామంలోని సికింద్రాబాద్ లోని కస్తూరిబా గాంధీ కళాశాలకు చెందినటువంటి డిగ్రీ మరియు పీజీ విద్యార్థినిలు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆ గ్రామ విద్యార్థులకు, గ్రామస్తులకు వివిధ జంతువుల నుంచి ప్లాస్టిక్ వినియోగం ద్వారా వచ్చే వ్యాధులు, అనర్థులపై అలాగే సేంద్రియ వ్యవసాయంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, వికసిత భారత్ వైపు ప్రయాణంలో భాగంగా విద్యార్థుల్లో పాఠశాల నుంచే సమాజం పట్ల వారికి సేవాభావంను పెంపొందిస్తూ ప్రజల సమస్యలపై అవగాహన కల్పిస్తూ అలాగే ఇంకా ముఖ్యమైన లక్ష్యాలను కూడా నిర్దేశించుకుని ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను తూడుకుర్తి గ్రామాన్ని ఎంచుకుని గ్రామ ప్రజల అవగాహన సదస్సుకు విచ్చేసిన సికింద్రాబాద్ కస్తూరిబా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల విద్యార్థినులను కలెక్టర్ అభినందిస్తూ విద్యార్థులకు చదువుతో పాటుగా సామాజిక బాధ్యతలు, పరిశుభ్రత, పచ్చదనంపై కూడా అవగాహన కల్పించడం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరమని, ముఖ్యంగా ప్రస్తుతం డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ప్రజలకు ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తమై ఉంటారని వారు తెలిపారు. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు గ్రామ స్థాయిలోని విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల రైతులు సేంద్రియ వ్యవసాయంపై పూర్తి అవగాహన పెంపొందించుకుని తద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కోరుతూ, ముఖ్యంగా ఎరువులను విపరీతంగా వాడకం వల్ల భూసారం పూర్తి స్థాయిలో దెబ్బతిని ఆశించిన స్థాయిలో పంటల దిగుబడిని రానివ్వదని తెలియజేస్తూ, అందుకు అనుగుణంగా ఇలాంటి అవగాహనలను పెంపొందించి పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించాలని కోరుతూ, అందుకు విద్యార్థులు కల్పిస్తున్న ఈ అవగాహనలను పెంపొందించుకొని సేంద్రియ వ్యవసాయం ద్వారా పంటల దిగుబడిని అత్యధికంగా పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుండి వచ్చిన కస్తూరిబా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల విద్యార్థినిలు నాటక ప్రదర్శనల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని డిఈఓ రమేష్ కుమార్, ఎంపీడీఓ, ఎంపీఓ భరత్, ఎంఈఓ భాస్కర్ రెడ్డి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తూడుకుర్తి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను దోమకాటుతో వ్యాపిస్తా, నిల్చున్న నీళ్ళ నుంచి ఊడతా. పక్కల నీళ్లు నిల్వ ఉండనియకుండా చూడాలి. దోమలు ఉన్నప్పుడు దోమల తెరలు, దోమల బత్తులు వాడాలి. పరిశుభ్రతను పాటించాలి. రక్తంతో కూడిన దగ్గు కూడా వస్తుంది. అప్పుడప్పుడు నేను ఇవన్నీ చూపించకుండా కూడా రావచ్చు. దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేయాలి? చెప్తా జాగ్రత్తగా వినండి. BCG టీకా వేయించాలి. దగ్గు ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. పౌష్టిక ఆహారం తిని రోగ నిరోధక శక్తిని పెంచాలి. మందులు వదలకుండా కోర్స్ పూర్తి చేయాలి. సమాజం మొత్తం కలిసి ఆరోగ్యాన్ని కాపాడగలదు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటారు అనేది గ్రామ అభివృద్ధి కోసం ప్రారంభమైన ఒక మంచి కార్యక్రమం. ఇది భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రారంభమైనది. ఈ కార్యక్రమం ఒక లక్ష్యం
విద్యార్థులు గ్రామ సమస్యలు గుర్తిస్తారు. నీరు, ఆరోగ్యం, శుభ్రత, విద్య వంటి విషయాల్లో పరిష్కారాలు సూచిస్తారు. అవగాహన ర్యాలీలు, పోస్టర్లు, చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా గ్రామస్తులతో కలిసి పనిచేస్తారు. ఇది ఒక ఉద్యమం. గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది అనే ఆలోచన. వీటి మీద ఫోకస్ వదిలేసి మిగతా వాటి మీద మనం చేసుకుంటున్నాము. సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మన రెగ్యులర్ కమ్యూనిటీ శానిటేషన్, వాటర్, ఈ పక్కన ఎన్విరాన్మెంట్, వీటి మీద అవేర్నెస్ చాలా వరకు మనకు అవసరం ఉంటుంది. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వన్ హెల్త్ మిషన్లో భాగంగాని తుడుకుర్తిని సెలెక్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ మీరందరూ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఈ పార్టిసిపేట్ చేస్తున్నామో ఆ పార్టిసిపేషన్లో మీరందరూ కూడా 100% ఇన్వాల్వ్ అవ్వండి. సో దట్ ఈ చిన్న వయసులో వాటి మీద మనకు అవేర్నెస్ క్రియేట్ చేస్తే మన లైఫ్ స్టైల్లో కూడా అవి ఇంబైబ్ అయిపోతాయి. అట్లానే మనం చుట్టూ తిరిగినప్పుడు కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈరోజు చెప్పిన అన్ని అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకొని వాటన్నిటిని కూడా మన లైఫ్లో కూడా మనము చేసేటట్టు కూడా చేసుకోవాలి. ఆ ప్రకారంగా హెడ్ మాస్టర్ వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎక్కడో అక్కడి నుంచి ఇది అడ్రస్ ఎక్కడండి, వెస్ట్మారెడ్పల్లి నుంచి ఆల్మోస్ట్ వచ్చిన మండల్ లెవెల్ ఆఫీసర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిఓ గారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎర్లీ స్టేజ్లో అంటే ఎడ్యుకేషన్ స్టేజ్లో ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఏదైతే ఇప్పుడు వన్ హెల్త్ మిషన్లో మనం మాట్లాడుకుంటున్నామో మన పర్సనల్ హెల్త్ కావచ్చు, పర్సనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా మన కమ్యూనిటీ ఈ ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకపోతే శానిటేషన్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, లేకపోతే యానిమల్ హెల్త్ కావచ్చు, వీటన్నిటి మీద మనందరికీ ఒక అవేర్నెస్ ఉండడము, దాన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడము, దాన్ని ఫర్దర్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. కాకపోతే ఈ మధ్య మనం ఓన్లీ స్టడీ